I am Bharati from Sri Computers Online Education and Sri Computers YouTube ఛానల్. ఈరోజు వీడియోలో నేను టాలీ ఫ్రైమ్లో స్టాక్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి, స్టాక్ యూనిట్స్ స్టాక్ ఐటమ్స్ ఎలా క్రియేట్ చేయాలి, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అంటే ఏంటి, సో యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ని ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో నేను అప్లోడ్ చేసే వీడియోస్ని మిస్ కాకుండా మీరు నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు టాలీ ఫ్రైమ్లో ఇన్వెంటరీ ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెంటరీ అంటే ఏంటో నేర్చుకుందాం. ఇన్వెంటరీ అంటే కంపెనీలో స్టాక్ మెయింటైన్ చేయడాన్ని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు. సో ఒక కంపెనీలో మనము స్టాక్ని మెయింటైన్ చేయడాన్ని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు. ఇన్వెంటరీ ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టాక్ ఐటమ్స్. సో ఇప్పుడు మనము మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేయొచ్చు, లేకపోతే ట్రేడింగ్ కంపెనీలో వర్క్ చేయొచ్చు. సో మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు మనం కొన్ని స్టాక్ ఐటమ్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ప్లస్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఐటమ్స్ని మనం రికార్డ్ చేసుకోవాలి. మన దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఎంత పర్చేస్ చేసాము, ఎంత సేల్ చేసాము, ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది, క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది. ఈ అకౌంట్స్ అన్ని మెయింటైన్ చేయాలి అంటే ఫస్ట్ మనము టాలీ ఫ్రైమ్లో స్టాక్ ఐటమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఒక ట్రేడింగ్ కంపెనీలో అనుకోండి, మనం స్టాక్ ఐటమ్స్ అనేవి పర్చేస్ చేస్తాము, సేల్ చేస్తాము. అప్పుడు కూడా మనం రికార్డ్ చేసుకోవాలి. ఏ స్టాక్ ఐటమ్స్ పర్చేస్ చేసాము, ఏ స్టాక్ ఐటమ్స్ సేల్ చేసాము, క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది అని రికార్డ్ చేసుకోవాలి. సో మనము స్టాక్ ఐటమ్స్ను ఎంట్రీ చేసుకోవడానికి ముందు ఫస్ట్ స్టాక్ గ్రూప్స్ అంటే ఏంటో నేర్చుకుందాము. సో స్టాక్ గ్రూప్స్ అంటే ఏంటంటే బ్రాండ్ నేమ్స్ ఆఫ్ ఏ కంపెనీ. సో మనం ఏ బ్రాండ్ ఐటమ్స్ యూజ్ చేస్తున్నామో స్టాక్ గ్రూప్ కింద బ్రాండ్ నేమ్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను స్టాక్ గ్రూప్ కింద డెల్ బ్రాండ్, హెచ్పి, నెస్లే, సన్ఫ్లవర్ అని ఇచ్చాను, గోడ్రేజ్, ఎల్జీ, ఇలాగా బ్రాండ్ నేమ్స్. ఈ స్టాక్ గ్రూప్ అనేది టాలీ ఫ్రైమ్లో కంపల్సరీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. సో మీరు వర్క్ చేసే కంపెనీలో వాళ్ళు స్టాక్ గ్రూప్స్ యూజ్ చేస్తూ ఉంటే మీరు క్రియేట్ చేయాలి. మీకు అవసరం లేదు అనుకుంటే క్రియేట్ చేయని అవసరం లేదు. దిస్ ఈజ్ ఆప్షనల్ యాక్చువల్లీ. సో స్టాక్ గ్రూప్స్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క బ్రాండ్ ఐటమ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి డిపెండింగ్ ఆన్ ద ఐటమ్ ఏ బ్రాండ్స్ ఉంటాయో వాటిని క్రియేట్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ కాదు. సో మనకు అవసరం అనుకుంటే మనం క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు క్రియేట్ చేసాం స్టాక్ గ్రూప్స్ని అంటే స్టాక్ ఐటమ్స్ని ఈజీగా అనలైజ్ చేసుకోవడం కోసం స్టాక్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేస్తాం. దిస్ ఈజ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టాక్ గ్రూప్. నెక్స్ట్ స్టాక్ ఐటమ్ అంటే ఏంటి? స్టాక్ ఐటమ్స్ అంటే ఏంటంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఐటమ్ కావచ్చు, మనం పర్చేస్ చేసిన ఐటమ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. లైక్ ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్ మెన్షన్ చేశాను మీకు చూడండి. డెస్క్టాప్, మౌస్, కీబోర్డ్, ల్యాప్టాప్, యూఎస్బి పెన్ డ్రైవ్, మిల్క్ పౌడర్, పెన్స్, ఇలాగా పెన్స్, షర్ట్స్, రైస్, దాల్. సో ఇలా ఎలక్ట్రికల్ ఐటమ్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు. మన కంపెనీలో ఏ స్టాక్ ఐటమ్స్ ఉంటే వాటిని స్టాక్ ఐటమ్స్ కింద క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్. సో స్టాక్ ఐటమ్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మన దగ్గర ఉంటే మనం రికార్డ్ చేసుకుంటాం. లాస్ట్ మంత్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఈ మంత్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదు అంటే నిల్లు పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్. యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అంటే ఏంటంటే మన ఆర్గనైజేషన్లో మన దగ్గర ఏ స్టాక్ ఐటమ్స్ అయితే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనం యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ గ్రామ్స్, పీసెస్, బాక్సెస్, నెంబర్స్, టన్స్, మీటర్స్, వీటినన్నిటిని మనము యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అంటాము. అంటే మనం స్టాక్ ఐటమ్స్ని దేంతో కొలుస్తామో దాన్నే యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అంటాము. ఇప్పుడు చూడండి, ఆయిల్ని లీటర్స్తో కొలుస్తాము, రైస్, దాల్, షుగర్ వీటిని కిలోగ్రామ్స్ కావచ్చు, గ్రామ్స్లో తూకం వేస్తాము. సో నెంబర్స్, పీసెస్, బాక్సెస్ ఇలా. సో యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టాక్ గ్రూప్స్ అంటే బ్రాండ్ నేమ్స్, స్టాక్ ఐటమ్స్ అంటే ఐటమ్స్ నేమ్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అంటే మనం స్టాక్ని ఎలా మెజర్ చేస్తామో దాన్ని తీసుకోవాలి. సో ఈ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అనేది స్టాక్ ఐటమ్స్ అనేది కంపల్సరీ మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు టాలీ ఫ్రైమ్లో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సో ఆల్రెడీ నేను కంపెనీ క్రియేట్ చేసుకొని ఉన్నాను. సో ఇప్పుడు మనము స్టాక్ ఐటమ్స్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే టాలీ ఫ్రైమ్లో 2 విధాలుగా మనము స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగంటే ఫస్ట్ వన్ ఇక్కడ గో టు హారిజాంటల్ బార్లో గో టు బటన్ క్లిక్ చేయాలి. గో టు బటన్లో క్రియేట్ మాస్టర్కి వెళ్ళాలి.
క్రియేట్ మాస్టర్కి వెళ్ళి ఇక్కడ ఇన్వెంటరీ మాస్టర్స్ తీసుకోవాలి. ఇన్వెంటరీ మాస్టర్స్లో చూడండి స్టాక్ గ్రూప్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి డెల్ బ్రాండ్ నేమ్ ఇవ్వాలి. అండర్ ప్రైమరీ షుడ్ క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్స్ టు బి యాడెడ్ ఎస్ ఇవ్వాలి. సో డెల్ అయిపోయినాక మన దగ్గర హెచ్పి బ్రాండ్ ఉంది. సో సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాము. సో హెచ్పి బ్రాండ్ తర్వాత మన దగ్గర ఏముంది, నెస్లే. సో నెస్లే తర్వాత ఏది ఉందో చూద్దాం మనం. నెస్లే అయిపోయిన తర్వాత హెచ్పి ఆల్రెడీ క్రియేట్ చేసేసుకున్నాము. సో నెస్లే అయిపోయిన తర్వాత సన్ఫ్లవర్ అయిపోయిన తర్వాత సపోజ్ నేను సోనీ బ్రాండ్ క్రియేట్ చేస్తాను. ఇలా మన కంపెనీలో ఎన్ని బ్రాండ్స్ ఉంటే అన్ని బ్రాండ్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. ఇలా కూడా మనము స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొక విధంగా ఎలా క్రియేట్ చేయాలి అంటే మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్ బటన్ క్లిక్ చేసామంటే ఇక్కడ ఇన్వెంటరీ మాస్టర్స్లో క్రియేట్ స్టాక్ గ్రూప్. సపోజ్ నేను ఇప్పుడు ఎల్జీ బ్రాండ్ క్రియేట్ చేస్తాను. చూడండి ఎల్జీ. సో 2 టైప్స్గా మనము 2 విధాలుగా మనము స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మన ఇష్టం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. స్టాక్ గ్రూప్ అయిపోయిన తర్వాత మనము యూనిట్స్ క్రియేట్ చేయాలండి. యూనిట్స్ అంటే ఆల్రెడీ మనకి తెలుసు. ఇప్పుడు మన దగ్గర ఉండే స్టాక్ ఐటమ్స్లో ఏ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఉన్నాయి, నెంబర్స్ ఉంది, కిలోగ్రామ్స్, కేజెస్, లీటర్స్, బాక్సెస్, ఇన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సింబల్ అంటే షార్ట్ కట్ ఫామ్ ఇవ్వాలి. ఇలా ఫార్మల్ నేమ్ అంటే ఫుల్ నేమ్ టైప్ చేయాలి. ఇలాగా నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ 2 సేవ్ చేసేసుకుందాం. నెంబర్స్ అయిపోయినాక సపోజ్ ఇప్పుడు కిలోగ్రామ్స్, కేజెస్, ఇక్కడ ఫుల్ నేమ్ టైప్ చేయాలి కిలోగ్రామ్స్ అని. ఇలా క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రామ్స్ కావాలంటే GRMS, ఇక్కడ ఫుల్ నేమ్ టైప్ చేయాలి GRAMS గ్రామ్స్. సో ఇలా మనము ఇలాగా యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. LTRS లీటర్స్, LITERS. సపోజ్ మీకు బాక్సెస్ కావాలనుకోండి, బాక్సెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు మనం. సో బాక్సెస్, పీసెస్, మీటర్స్ ఇలా మనం క్రియేట్ చేసుకోవాలి. సో యూనిట్స్ క్రియేట్ చేసేసాం. ఇప్పుడు యూనిట్స్ క్రియేట్ చేసిన తర్వాత మనము స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి క్రియేట్లోనే ఉంది. సో మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో మాస్టరు క్రియేట్కి వెళ్ళామంటే ఇక్కడే మనకి స్టాక్ గ్రూప్స్, యూనిట్స్, స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన దగ్గర ఏ ఐటమ్ ఉంది, ఫస్ట్ మనకి డెస్క్టాప్ ఉంది. సో డెస్క్టాప్ ఉంది. ఎంటర్ ఇచ్చేద్దాం. ఇక్కడ చూడండి అండర్ అంటే మనం క్రియేట్ చేసిన బ్రాండ్స్ వస్తాయి. ఏ బ్రాండ్ డెస్క్టాప్, డెల్ బ్రాండ్ డెస్క్టాప్. ఇక్కడ చూడండి యూనిట్స్ కూడా వస్తాయి మనకి. ఇప్పుడు యూనిట్స్ అంటే మనం నెంబర్స్తో మెజర్ చేస్తాం కదా, సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎంటర్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మనం రికార్డ్ చేసుకోవాలి. డెల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మన దగ్గర లేదు కాబట్టి ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఐటమ్ మనకి మౌస్ ఉంది. సో నెక్స్ట్ ఐటమ్ ఏముందండి, మౌస్. సో ఏ బ్రాండ్ కింద వస్తుంది, డెల్ బ్రాండ్. నెంబర్స్, సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందా మనకి, 20 నెంబర్స్ ఉన్నాయి. సో మౌసెస్ 20 నెంబర్స్ ఉన్నాయి. సో 400 రూపీస్ కాస్ట్. సో వాల్యూ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఎంటర్ ఇచ్చి సేవ్ చేసేద్దాం. సో మౌస్ తర్వాత మనకి కీబోర్డ్ ఉంది. వాట్ ఈస్ ద ఐటమ్ నేమ్, కీబోర్డ్ ఉంది. సో ఇక్కడ అండరు డెల్, నెంబర్స్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది మన దగ్గర, కీబోర్డు 10 ఉన్నాయి. 10 నెంబర్స్ ఆఫ్ కీబోర్డ్స్ ఉన్నాయి. సో ఈచ్ కీబోర్డ్ కాస్ట్ 600. సో ఇలా సేవ్ చేసేసుకుందాం. ఇలా మన దగ్గర ఏ ఐటమ్ ఉంటే దాన్ని ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి మనం. సో నెక్స్ట్ ల్యాప్టాప్ ఉంది మనకి. నెక్స్ట్ ఐటమ్ ఏముందండి, ల్యాప్టాప్. సో ల్యాప్టాప్ ఏ బ్రాండ్ది మనకి, హెచ్పి బ్రాండ్ది. చూడండి హెచ్పి బ్రాండ్. సో నెంబర్సే ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మనము నెంబర్స్తో రిప్రజెంట్ చేస్తాం. సో ల్యాప్టాప్స్ మనకి స్టాక్ లేదు, నిల్ ఉంది. సో ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేద్దాం. నెక్స్ట్ ల్యాప్టాప్ అయిపోయిన తర్వాత USB పెన్ డ్రైవ్స్ ఉన్నాయి. సో అండర్ వచ్చేసి హెచ్పి కదా మనకి, హెచ్పి నెంబర్స్. సో మనకి పెన్ డ్రైవ్స్ స్టాకు 5 ఉన్నాయి. 1250. సో ఇలా సేవ్ చేసుకుందాం. నెక్స్ట్ USB పెన్ డ్రైవ్స్ తర్వాత మన దగ్గర మిల్క్ పౌడర్ ఉంది. సో మిల్క్ పౌడర్ ఇలా మీ కంపెనీలో ఏ స్టాక్ ఐటమ్స్ యూజ్ చేస్తుంటే అవి క్రియేట్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ వచ్చి నెస్లే బ్రాండ్ కింద వస్తుంది. యూనిట్స్ వచ్చి కేజెస్ వస్తుంది ఇప్పుడు.
సో మన దగ్గర ఎంత స్టాక్ ఉంది మిల్క్ పౌడరు 10 కేజెస్ ఉంది. సో 600 రూపీస్ పర్ కేజ్. వాల్యూ ఆటోమేటిక్‌గా క్యాలిక్యులేట్ అవుతుంది. సేవ్ చేయండి. సో మిల్క్ పౌడర్ అయిపోయిన తర్వాత మన దగ్గర సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉంది, పెన్ ఉంది. సో సన్‌ఫ్లవర్ ఆయిల్. సన్‌ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్ ఏంటి? సన్‌ఫ్లవర్ కిందనే వస్తది ఇది సన్‌ఫ్లవర్. సో ఇక్కడ మనం లీటర్స్ తీసుకోవాలి ఇప్పుడు లీటర్స్. సో మన దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదు, నిల్ ఉంది. సో సేవ్ చేసేసుకుందాం. నెక్స్ట్ పెన్స్ ఉన్నాయి మన దగ్గర. పెన్. బ్రాండ్ అనేది లేదు ఇప్పుడు నా దగ్గర, నేను చేసుకోలేదు. సో మీకు అవసరం లేకపోతే బ్రాండ్ ప్రైమరీనే పెట్టేసుకోవచ్చు. దట్ ఈస్ ఆప్షనల్. సో బాక్సెస్. సో మనం ఎలా తీసుకుంటాం? పెన్ బ్యాగ్స్ తీసుకుంటున్నాం. ఎన్ని బాక్సెస్ ఉన్నాయి మన దగ్గర? 10 బాక్సెస్ ఉన్నాయి. ఒక బాక్స్ కాస్ట్ 200 రూపీస్. ఇలా మనము స్టాక్ ఐటమ్స్ అనేది క్రియేట్ చేసేసుకోవాలి. సో స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ వెళ్ళిపోదాం. సో స్టాక్ గ్రూప్స్ క్రియేట్ చేసేసుకున్నాం. స్టాక్ ఐటమ్స్, యూనిట్స్. సో ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన స్టాక్ ఐటమ్స్ని, స్టాక్ గ్రూప్స్ని మీరు చూడాలి అంటే ఎలా చేయాలో చూద్దాము. ఆల్టర్కి వెళ్ళాలి. మీరు ఆల్టర్కి వెళ్ళారంటే స్టాక్ గ్రూప్ వ్యూ చేయాలి. నేను ఇప్పుడు స్టాక్ గ్రూప్ చూడండి. గ్రూప్స్ వచ్చాయా? సో ఇలా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఇక్కడే ఆల్టర్ కూడా చేసుకోవచ్చు. అంటే ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనము ఇక్కడే మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు మనం. సో ఆల్టర్కి వెళ్ళి మనం ఎన్ని స్టాక్ గ్రూప్స్ క్రియేట్ చేసామో డిస్ప్లే చేసుకోవచ్చు, ఆల్టర్ చేసుకోవచ్చు. ఎన్ని స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసాము చూడు. ఇన్ని స్టాక్ ఐటమ్స్ మనం క్రియేట్ చేసేసాం. సో నెక్స్ట్ స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసేసిన తర్వాత క్రియేట్ చేసేసాము. ఎలా మాడిఫై చేయాలి అంటే కూడా ఆల్టర్కి వెళ్తాము. ఇప్పుడు నువ్వు స్టాక్ గ్రూప్ మాడిఫై చేయాలంటే స్టాక్ గ్రూప్ క్లిక్ చేసుకొని ఇక్కడ నువ్వు మాడిఫికేషన్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోవాలి. సో స్టాక్ గ్రూప్ని, స్టాక్ ఐటమ్స్ని ఎలా డిలీట్ చేయాలి అంటే సేమ్ థింగ్. ఇక్కడ మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో ఆల్టర్కి వెళ్ళి ఇప్పుడు మీరు ఏది డిలీట్ చేయాలనుకుంటున్నారు? స్టాక్ గ్రూపా, స్టాక్ కేటగిరీనా, స్టాక్ ఐటమా సెలెక్ట్ చేసుకోవాలి. స్టాక్ ఐటమ్ డిలీట్ చేయాలి నేను. ఏ ఐటమ్ డిలీట్ చేయాలి? సో నేను ఇక్కడ సన్‌ఫ్లవర్ ఆయిల్ని డిలీట్ చేయాలి. ఇక్కడ చూడండి, డిలీట్ షార్ట్ కట్కి ఆల్ టు డి ప్రెస్ చేశారంటే ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. ఎంటర్ ప్రెస్ చేశారంటే డిలీట్ అయిపోతుంది. చూడండి, సన్‌ఫ్లవర్ ఆయిల్ అనేది లేదు. సో ఇలా మనము స్టాక్ గ్రూప్స్ని, స్టాక్ ఐటమ్స్ని ఆల్టర్ చేసుకోవచ్చు, ప్లస్ డిలీట్ చేసుకోవచ్చు. సో ఆల్టర్కి వెళ్ళామంటే ఇప్పుడు సపోజ్ చూడండి, యూనిట్స్ కూడా అంతే. సపోజ్ నేను యూనిట్స్లో ఇక్కడ క్లిక్ చేసుకొని మోడిఫికేషన్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. సో స్టాక్ ఐటమ్ అంటే ఏంటి, స్టాక్ గ్రూప్స్ అంటే ఏంటి, నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అంటే ఏంటి, వాటిని ఎలా క్రియేట్ చేయాలి, ఆల్టర్ చేయాలి, డిలీట్ చేయాలి. మనము మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్కి వెళ్ళామంటే న్యూ గ్రూప్స్, న్యూ స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఏదైనా స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్ మోడిఫికేషన్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా ఆల్టర్కి వెళ్తాము. ఆల్టర్కి వెళ్ళిన తర్వాత ఏది మోడిఫికేషన్ చేయాలో సెలెక్ట్ చేసుకోవాలి. డిలీట్ చేయాలంటే ఆల్ టు డి ప్రెస్ చేస్తే డిలీట్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను టాలీ ప్రైమ్లో పర్చేస్ అండ్ సేల్స్ ఇన్వాయిసెస్ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీప్ వాచింగ్ మై ఛానల్. నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.